చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్స్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో షేప్స్ గురించి తెలుసుకుందాం. షేప్స్ చూడండి, SHAPES షేప్స్, SHAPES షేప్స్ అన్నమాట. ఫస్ట్ చూడండి, సర్కిల్, CIRCLE సర్కిల్ ఎలా డ్రా చేయాలి? ఇలా సర్కిల్ని డ్రా చేయాలన్నమాట. సో దీన్ని ఏమంటారంటే సర్కిల్ అని అంటారనమాట. సో సెకండ్ వన్ చూడండి, ట్రయాంగిల్, TRIANGLE ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ని ఎలా డ్రా చేయాలి? మనము స్లీపింగ్ లైన్ రాసి తర్వాత లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్ మనము డ్రా చేసినట్లయితే అది ట్రయాంగిల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, కోన్, CONE కోన్. మనం ఐస్ క్రీమ్ తింటుంటాం కదా, కోన్ ఐస్ అంటుంటారు. సో అది ఏ షేప్లో ఉంటుందంటే కోన్ షేప్లో ఉంటుంది, కాబట్టి ఇది దానికి కోన్ ఐస్ అనే పేరు వచ్చిందనమాట. సో కోన్ ఎలా ఉంటుంది? ఇలా లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్ వేసి పైన ఇలా డ్రా చేస్తే దాన్ని కోన్ అని అంటారనమాట. సో CONE కోన్, CONE కోన్ అనమాట. నెక్స్ట్ చూడండి, స్క్వేర్ ఎలా చేయాలి? అప్ స్లీపింగ్ లైన్, డౌన్ స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్, రైట్ స్టాండింగ్ లైన్ ఇలా మనము డ్రా చేసినట్లయితే ఇది స్క్వేర్ అంటారనమాట. SQUARE స్క్వేర్, SQUARE స్క్వేర్ అనమాట. సో అప్ స్లీపింగ్ లైన్, డౌన్ స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్, రైట్ స్టాండింగ్ లైన్. సో మనము ఈ విధంగా డ్రా చేసినట్లయితే ఇది మనకి స్క్వేర్ అనే షేపు వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, రెక్టాంగిల్. ఈ స్క్వేర్ ఎలాగైతే మనం డ్రా చేసామో రెక్టాంగిల్ మనకు ఎక్కువ లాంగ్ వస్తుందన్నమాట. సో ఇది స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ సేమ్ స్క్వేర్ లాగే మనము డ్రా చేయాలి, కాకపోతే ఇది కొంచెము ఎక్కువగా లెంత్ ఎక్కువగా మనము డ్రా చేయాలన్నమాట. సో దీన్ని రెక్టాంగిల్ అంటారు. RECTANGLE రెక్టాంగిల్, RECTANGLE రెక్టాంగిల్ మనం ఎలా డ్రా చేయాలి? స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్, రైట్ స్టాండింగ్ లైన్ ఇలా మనం డ్రా చేసినట్లయితే అది రెక్టాంగిల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ డైమండ్ చూడండి, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. సో మనము ఇలా డ్రా చేసినట్లయితే ఇది డైమండ్ షేప్లో వస్తుందన్నమాట. DIAMAND డైమండ్, DIAMAND డైమండ్. సో మనం డైమండ్ ఇలా డ్రా చేయాలన్నమాట. దీన్ని మీరు బాగా స్లేట్లో కానీ రఫ్ నోట్బుక్లో కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ షేప్స్ నేను చిన్నగా వేశాను, మీరు ఒక రఫ్ నోట్బుక్లో పెద్దగా డ్రా చేసి దాంట్లో మీకు నచ్చినటువంటి కలర్ని ఫిల్ చేస్తే ఆ షేప్స్ అనేది చాలా అందంగా మీకు మీరే తయారు చేయగలుగుతారనమాట. నెక్స్ట్ చూడండి, హార్ట్ ఎలా డ్రా చేయాలి? ఇలా అనేసి ఇలా డౌన్ కనాలన్నమాట. సో హార్ట్, HEART హార్ట్, HEART హార్ట్ అనమాట. సో హార్ట్ని మనము ఇలా డ్రా చేయాలి. సో ఇది మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ చూడండి, ఓవెల్, OVAL అవల్ ఏ షేప్లో ఉంటుంది? ఎగ్ చూసారా మీరు? ఆ ఎగ్ ఏ షేప్లో అయితే ఉంటుందో సో ఆ ఎగ్ని ఓవెల్ షేప్ అని అంటారనమాట. ఓవెల్ షేప్ని ఈ విధంగా మనము డ్రా చేయాలి. దీన్ని OVAL ఓవెల్ అని అంటారు. నెక్స్ట్ చూడండి, హెగ్జాగాన్ ఎలా డ్రా చేయాలి? ఫస్ట్ ఇట్లా 4 లైన్స్, స్లీపింగ్ లైన్స్, స్టాండింగ్ లైన్స్ డ్రా చేసుకొని తర్వాత ఈ లైన్స్ని మనము జాయిన్ చేసినట్లయితే దీన్ని హెగ్జాగాన్ అని అంటారనమాట. HEXAGON
హెక్సాగోన్, హెక్సాగాన్ అనమాట. సో హెక్సాగాన్ ఎలా డ్రా చేయాలి? అప్ స్లీపింగ్ లైన్, డౌన్ స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్, రైట్ స్టాండింగ్ లైన్, ఇలా చిన్నగా డ్రా చేసి ఈ లైన్స్, ఈ అడ్జస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము జాయిన్ చేసినట్లయితే ఇది హెక్సాగాన్ షేపు వస్తుందన్నమాట. ఇది ఇవాల్టి షేప్స్ అనేది. సో ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ సర్కిల్, సెకండ్ వన్ ట్రయాంగిల్, థర్డ్ వన్ కోన్, ఫోర్త్ వన్ స్క్వేర్, ఫిఫ్త్ వన్ రెక్టాంగిల్, నెక్స్ట్ సిక్స్త్ వన్ డైమండ్, సెవెంత్ వన్ హార్ట్, ఎయిత్ వన్ ఓవెల్, నైన్త్ వన్ హెక్సాగాన్ అన్నమాట. సో ఇవి షేప్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చూపిస్తాను. అంతవరకు ఇవి ప్రాక్టీస్ చేయండి చిల్డ్రన్.